హనుమాన్ మూవీకి సీక్వెల్ గా రానున్న జై హనుమాన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే ఈ సినిమాను అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నారు. లేటెస్ట్ గా జై హనుమాన్ కు రంగం సిద్ధమైంది. మరి ఈసారి ప్రశాంత్ వర్మ ఎలాంటి ప్లాన్ చేస్తున్నాడు? యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హీరో తేజ సజ్జా కాంబినేషన్ లో వచ్చిన హనుమాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించని విజయం సాధించింది. ఏకంగా 300 కోట్లు రాబట్టి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు. ఈసారి హనుమాన్ కు మించి జై హనుమాన్ ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాలో హనుమాన్ పాత్రలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటిస్తున్నాడు. కాంతార వంటి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రిషబ్ ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్ చాప్టర్ 1 తో బిజీగా ఉన్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల కానుంది. దీంతో వెంటనే జై హనుమాన్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే జై హనుమాన్ స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్టుగా సమాచారం. దసరా రోజే జై హనుమాన్ ఓపెనింగ్ కార్యక్రమం ఉంటుందని అంటున్నారు. నవంబర్ నుంచి రెగ్యులర్ గా షూటింగ్ ప్రారంభించనున్నారట. అయితే హనుమాన్ చిత్రాన్ని మించేలా జై హనుమాన్ ఉంటుందట. ఊహించని అద్భుతాలు ఈ సినిమాలో ఉంటాయని, దేశం గర్వించే సినిమా అవుతుందని చిత్ర యూనిట్ టాక్. ఇక హనుమాన్ హీరో తేజ సజ్జా కూడా ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇందులో ఆయన కనిపించేది కొంతసేపు అయినా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడట. ప్రస్తుతం మిరాయితో సాలిడ్ హిట్ అందుకున్నాడు తేజ. ఇప్పుడు జై హనుమాన్ తో మరోసారి మ్యాజిక్ చేయాలని చూస్తున్నాడు. కాకపోతే ఈ సినిమాలో రిషబ్ శెట్టిదే లీడ్ రోల్ కానుంది. మరి జై హనుమాన్ ఎలా ఉంటుందో చూడాలి.